హలో. హాయ్. అందరూ బాగున్నారా? అందరూ బిజీగా ఉండుంటారు. వీకెండ్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే మీరందరూ శ్రావణ మాసం వ్రతాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేసుకోవడమే. ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, థర్డ్ వీకా అనేది లేదు. అండ్ ఈ మధ్య వరలక్ష్మి వ్రతం ఎలా అయిందంటే ఫస్ట్ నుండి ఉన్నా లేకపోయినా చేసుకుంటున్నాము. సో, అలా చేసుకోవడంలో తప్పేం లేదు అనిపిస్తది. సో, ఈ వ్లాగ్‌లో అయితే మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో అండ్ నా థాట్స్ ఎలా ఉంటాయి అవన్నీ మీకు షేర్ చేయబోతున్నాను. సో, ఇక్కడ డైరెక్ట్ వర్క్ నుండి రాగానే డే బిఫోర్ అని చెప్పొచ్చు. థర్స్‌డే రోజు అండ్ థర్స్‌డే బాబాకి నార్మల్‌గా పూజ చేసేసాను. లాస్ట్ మంత్‌లో 11 వీక్స్. సో, ఈరోజు సింపుల్‌గా దీపం పెట్టేసి రిమైనింగ్ వర్క్ చేయాలని అనుకున్నా. బట్ అనుకోకుండా రాగానే క్లీనింగ్ పని పెట్టుకున్నా. ఇది బార్ కీపర్స్ అని ఒక క్లీనింగ్‌ది మా ఫ్రెండ్ రీసెంట్‌గా చెప్పింది. సో, ఎప్పుడైనా క్లీనింగ్ విషయంలో నేను రూపేరి లిక్విడ్స్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటా. బట్ ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అనిపిచ్చి మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఇది రీసెంట్‌గా తెచ్చుకున్నా. సో, 2 డేస్ వరకు షాపింగ్, బయట తిరగడం, గ్రాసరీస్ అదే సరిపోయింది ఎవ్రీ ఈవినింగ్. సో, 2, 3 డేస్ ముందే 1 వీక్ నుండే ఎంత ప్లాన్ చేసుకుందాం అనుకున్నా స్టెప్ బై స్టెప్ 1 డే బిఫోరే ఆల్మోస్ట్ అంత పని అవుతది. మొత్తం క్లీనింగ్ అయిపోయాక ఇలా ఉందనమాట. సో, ఇందాక చూపించిన పౌడర్ ఉంది కదా! అది లోయిస్‌లో గానీ, వాల్మార్ట్‌లో గానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది మిక్స్ చేసి లైట్‌గా సోప్ వేసి క్లీన్ చేశా. బానే క్లీన్ అయింది. నాకు నచ్చింది. ఫస్ట్ టైమ్ ట్రై చేయడం అనమాట. సో, ఇలాంటివేమన్నా యూజ్‌ఫుల్ థింగ్స్ ఉంటే నేను షేర్ చేస్తూ ఉంటా. లాస్ట్ టైమ్ గూడా రూపేరి కానీ, లేదంటే అల్యూమినియం ఫాయిల్‌తో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి ఇంకా ఏది కనిపిస్తే అది ట్రై చేయడమే. సో, ఇది కూడా యూజ్ చేశాను గానీ, ఇదెందుకో క్వాలిటీ బాలేదనిపిచ్చింది. రూపేరిలో 2 ఉంటాయి. సో, అదొకటి. అండ్ ఇది 1 డే బిఫోర్ దోస బ్యాటర్ వేస్తున్నాననమాట. సో, జస్ట్ ఇంకా ఫ్యూ అవర్స్‌లో వ్రతం అవంతా స్టార్ట్ అవ్వబోతుందనగానే నేను మాక్సిమం పనులు చేసేసుకున్నా. సో, నెక్స్ట్ డే వర్క్ అదంతా ఏం పెట్టుకోలేదు. ఉన్నా క్యాన్సిల్ చేసేసుకున్నా. లీవ్ పెట్టేసాననమాట. సో, ఈ బ్యాక్ డ్రాప్ ఒకటి మాత్రం 1 వీక్ ముందే రావడం వల్ల ఊరికే వేసి చూసాననమాట. బ్యాక్ డ్రాప్ చాలా హెవీ లుక్ ఉండే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఇది నేను దేశీ బ్యాక్ డ్రాప్ బొటిక్ దాంట్లో తీసుకున్నా. లింక్స్ అవన్నీ వీడియో కింద నేను చెప్తాను. ఇక్కడైతే వుడెన్‌తో చేసినవి స్టెప్స్ ఎక్కువ మనకందరూ డీఐవై చేయడం కనిపిస్తూ ఉంటది గదా! మేము ఇంతవరకైతే ఇంకేం చేసుకోలేదు. అంటే మా ఇంట్లో దేవుడి సెటప్ ఇదంతా ప్రాపర్‌గా ఇంకా మేము ఆలోచించలేదు. ఫ్యూచర్‌లో దానికి తగ్గట్టుగా ఒకటి చేసేసుకుందాము. పర్మనెంట్‌గా ఎప్పుడు ఉండడానికి అనుకున్నా. బట్ ఎవ్రీ టైమ్ స్టెప్స్ కోసం ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఐరన్‌ది తీసుకోకూడదని అమెజాన్‌లో వెతుకుతూ ఉన్నా. నాకిది బాగా నచ్చింది. తీసుకున్నాననమాట. సో, అది నరేష్ ఫిక్స్ చేసి ఇచ్చారు. నాకు ఒకే ఒక హెల్ప్ అంటే తన నుంచి ఆ స్టాండ్ ఫిక్స్ చేయడం అని చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ ఇల్లు క్లీనప్ అంతా తనే. ఇంకా ఇది రిటర్న్ గిఫ్ట్స్ నేను ఇండియా నుండి కొన్ని తెప్పించుకున్నా. అండ్ లాస్ట్ ఇయర్ నాకు గృహప్రవేశం అప్పుడు అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కువ 6 వీక్స్ వ్రతాలుండే. సో, అప్పుడు ఎక్కువ బ్యాగ్స్ తీసుకున్నాననమాట. సో, అవి నేను ఇండియన్ ఫ్యాన్సీ స్టోర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇక్కడ యూఎస్‌లో తీసుకున్నా. అప్పుడు గూడా కొన్ని సరిపోలేవని ఆర్డర్ చేసుకున్నా తన దగ్గరే. అప్పుడు మిగిలిపోయిన కొన్ని బ్యాగ్స్ అలాగే పెట్టుకున్నాననమాట. సో, అందులో ఈసారి తెప్పించిన రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని చిన్న చిన్నవే. మరీ ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ గూడా గాదు. హ్యాండ్‌మేడ్ దెన్ ససీబాయ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో హ్యాండ్‌మేడ్‌వి చేపిచ్చా. అవి ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాననమాట. సో, ఒక లిస్ట్ పెట్టేసుకుంటున్నాను. 5 తర్వాత ఇంటికెళ్ళగానే టక టక పనులన్నీ చేసేసుకోవాలి అని జెప్పేసి ఇది జస్ట్ ఈవినింగే బయట క్లీనప్ చేసేస్తున్నాను. అప్పటికే డార్క్ అయిపోయింది. మీరు బ్యాక్‌గ్రౌండ్ చూసారనంటే ఇంకా కలర్ చాక్ పీస్‌లతో ముగ్గు వేస్తున్నా. మనకు ముగ్గు వేస్తే ఆ ఫీలింగ్ వేరు కదా! మంచిగా ఆ వైబ్ వచ్చేస్తది. ఫెస్టివ్ వైబ్ అనేది. సో, మాకు బయట స్పేస్ ఎక్కువ ఫ్రంట్ పోర్చ్. అందుకనే అటు సైడ్, ఇటు సైడ్ ఒక 4, 5 ముగ్గులన్నా పడతాయి కనీసము. సో, ముగ్గులైతే ఫుల్‌గా ఏసేసాను. ఫాస్ట్‌గా అయ్యేవి. అంత ఎక్కువ ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాకుండా రెగ్యులర్‌గా వేసేవే అనమాట. సో, ఈ క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బాత్ చేసేసి ఫ్రెష్‌గా ఇంకా అమ్మవారిని రెడీ చేయడం మెయిన్. అన్ని చిన్న చిన్న పనులన్నీ అయిపోయాక లాస్ట్‌లో అమ్మవారిని పెట్టుకుందామని. ఎందుకంటే నేను అమ్మవారిని ఎన్ని గంటలైనా గాని అలా రెడీ చేస్తూనే ఉంటా. సో, ఆల్మోస్ట్ థర్స్‌డే మొత్తం నేను ఫ్రైడే మార్నింగ్ వరకి నిద్రపోలేదు. అసలు నేను గూడా అబ్జర్వ్ చేయలేదు. నిద్రపోవద్దు అని అయితే ఏమి అనుకోలేదనమాట. సో, అలా అయిపోతూ ఉంటది. అందుకే రిమైనింగ్ పనులన్నీ ముందే ఇట్లా అనుకున్నా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవాలి ఇంటికెళ్ళగానే అని చెప్పేసి. అందుకే వచ్చేసి ఇంకా దోస బ్యాటర్ ఇవన్నీ ఏసేసాను. ఐ థింక్ ఇది మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ ఇది చేసేస్తున్నాను. పూర్ణంలో చేద్దామనని చెప్పేసి భక్షాలు అవన్నీ చేయట్లేదు. సో, ఈసారి పూర్ణాలు నేనెప్పుడు ఇంతవరకు ట్రై చేయలేదు. ఒక్కరే మనకన్నీ చేసుకోవాలంటే మాత్రం మంచిగా ప్లానింగ్ అయితే ఉండాలి. ఒక్కొక్కరైతే 10 డేస్ ముందు నుండే, 20 డేస్ ముందు నుండే ప్లాన్ చేసేసుకొని చేస్తూ ఉంటారు. బట్ నేను సోషల్ మీడియా ఉంది గదా అని జెప్పేసి గూడా అమ్మవారిని శారీ ముందే కట్టేయడం అవన్నీ నాకంత ఇష్టం ఉండదు. ట్యుటోరియల్ లాగా కావాలంటే పాత వీడియోస్ గూడా పెట్టొచ్చు. అండ్ చాలా వీడియోస్‌లో ఇంతవరకు చూపిచ్చాను అమ్మవారిని ఎలా శారీ డ్రేప్ చేయడం అదంతా. సో, ఇది ఎర్లీ మార్నింగే నేనింక ఎవ్రీథింగ్ రెడీ చేసేసుకున్నా గాబట్టి నేను డ్రేపింగ్ అదంతా చూపించలేదు. ఎందుకంటే నైట్ మొత్తం నిద్ర
రాయకుండా గూడా అమ్మవారిని రెడీ చేశాననమాట. సో, ఇవన్నీ ఇప్పుడు మనకు మల్లెపూలు, ఈ మ్యాంగో లీవ్స్ అవన్నీ లోటస్ ఇవన్నీ నేను ముందే ఆర్డర్ చేయలేదు. ఒక్కొక్క స్టోర్‌లో ఒక్కొక్కటి దొరికిందనమాట. సో, లక్కీగా మల్లెపూలు ఒక్కటి తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతున్నాయి ఫెస్టివల్ ముందు ఎవ్రీథింగ్. సో, ఇక్కడ ఇంకా నేను అమ్మవారిని మొత్తం నైటే రెడీ చేసి పెట్టుకున్నా కదా! నైట్ మీన్స్ మార్నింగ్ 6:30 అయ్యింది. టైం చూసేసరికి ఇంకేం పడుకుంటాంలే అని చెప్పేసి, ఇంకా మళ్ళీ కలశం అవంతా స్నానం చేసొచ్చి అరేంజ్ చేస్తున్నాననమాట. సో, ఇంకా ఎవ్రీథింగ్ క్లీనప్ అదంతా రెడీ అయింది కాబట్టి ఫ్యూ మినిట్స్‌లో రెడీ చేద్దాం అనుకుంటాం గానీ, అలా నేను అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాను. సో, మెయిన్‌గా నా ఇంటెన్షన్ ఏంటి అనంటే, ఇలా గ్రాండ్‌గా చేస్తేనే పూజ, లేదంటే లేదు అనే ఫీలింగ్ లేదు. ఈసారైతే బిజీగా ఉండడం వల్ల సో, నేను ఒక 5 మెంబర్స్‌నే పిలుచుకుందాం అని అనుకున్నా. బట్ అనుకోకుండా లాస్ట్ వరకు ఒక 1 డే బిఫోరే 40, 45, 50 వరకు గూడా ఇన్విటేషన్స్ ఎళ్ళిపోయాయి. మీరు రండి, మీరు రండి అని అలా. సో, నాకు అలా తక్కువ మెంబర్స్‌తో చేద్దాము సింపుల్‌గానే అనిపిస్తది. బట్ అనుకోకుండా అలా అయిపోతూ ఉంటదనమాట. ఒక్కొక్కటి యాడ్ చేస్తూ అలా. సో, ఈసారి చాలామంది ఇన్విటేషన్స్ పంపించారు. బట్ ఆ సేమ్ డే అందరూ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల నేను చాలా ప్లేసెస్‌కి మా ఔట్ ఆఫ్ కమ్యూనిటీ వెళ్ళలేకపోయాననమాట. సో, ఇంకా మార్నింగ్ మెయిన్ పువ్వులు అల్లడము, కలశం అరేంజ్ చేయడం ఇలాంటివి పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్నీ 1 డే బిఫోర్ అయిపోయినాయి. డెకోర్ బాగా వచ్చింది. సింపుల్‌గా బ్యాక్‌డ్రాప్ వల్ల చాలా హెవీ లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అండ్ ఆల్రెడీ ఆ రూమ్‌లో గ్రీన్‌వి మాకు డెస్క్‌లు ఉండడం వల్ల దానికి మ్యాచ్ అవ్వడం, ఆ చెట్లు పెట్టడం వల్ల హెవీగా అనిపిస్తుంది. బట్ అంత హెవీగా ఏం పెట్టకపోయినా బ్యాక్‌డ్రాపే ఎక్కువ లుక్ ఇచ్చిందని అనిపించిందనమాట. సో, ఇలాంటివి ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. మనకు ఈకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ ఇవి యాడ్ చేశాను. సో, మీరెవరైనా వీళ్ళవి చెకౌట్ చేయాలనుకుంటే రీజనబుల్ ప్రైజెస్‌కే మనకు బ్యాక్ డ్రాప్స్ అయితే దొరుకుతాయి. నేను డీటెయిల్స్ అవన్నీ ఈ వీడియో కింద ఇస్తా. సో, ఇలా అయితే నేను అమ్మవారిని రెడీ చేయగలిగాను. నాకెంత ఎనర్జీ ఉందో అది. వితిన్ 4-5 అవర్స్‌లో అంటే నైట్ 11కి అట్లా స్టార్ట్ చేసుకున్నాననుకుంటా అమ్మవారిని రెడీ చేయడం. 6 వరకి ఇంకా ఎంతైతే అంత. మెయిన్‌గా శారీ కట్టడం నాకు ఈజీ అనిపిస్తది. జస్ట్ ప్లీట్స్ అరేంజ్ చేసేసుకొని, ఐరన్ చేసేసి పెట్టేయడం. బట్ ద థింగ్ ఈజ్ జ్యువెలరీ ఏది సెట్ అవుతది, ఈ శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతది, ఎలాంటివని చెప్పేసి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటూ నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ముందు పెట్టుకొని, సో, అవన్నీ పెడుతూ ఇంకా టైం మనకు అర్థం కాదనమాట. అంటే కొన్ని కొన్ని జ్యువెలరీస్ సెట్ కావు అమ్మవారికి. కొంచెం హెవీగా ఉన్నవి అలాగే సెట్ అవుతాయి. సో, నాకు అమ్మవారిని ఇలా రెడీగా చేస్తేనే, ఇంత చేస్తేనే పూజ చేసినట్టా అని ఉండదు. అది ఎంతవరకు చేయగలిగితే అలా చేస్తూనే ఉంటాం. మార్నింగ్ వరకైతే అది ఎవ్రీ ఇయర్ ఉండేదే. సో, ఈసారి ఒకే వ్రతం కాబట్టి ఇంకా మంచిగా తయారు చేయాలి అని అనుకున్నా. సో, మనము ఇప్పుడు ఎవరైనా మంచిగా తయారు చేసినప్పుడు ఇన్‌స్పైర్ అవుతాం గదా! సో, అట్లనే నేను ఎవ్రీ ఇయర్ సిల్వర్ ఫేస్ గాని, ఫస్ట్‌లో నేను అమ్మవారి ఫేస్ లేనప్పుడైతే పేపర్‌తో గూడా పెట్టా. అదెంత ట్రెండ్ అయిందో చాలా మందికి స్టార్టింగ్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. బట్ ఈ అమ్మవారి ఫేస్ ఇక్కడే దేశీ డీఐవై అనే ఆమె దగ్గర కొనుక్కున్నాననమాట. ఆ అమ్మవారి ఫేస్ నచ్చి, సో, ఇంకా సిల్వర్ ఫేస్ వచ్చేసి కలశానికి పెడుతూ ఉంటాను. ఎన్నేసినా గానీ అమ్మవారికి ఏదో ఒక గోల్డ్ పెట్టాలనుకోని నా కాసుల హారం ఏసాకనే ఆ కళ అనేది వస్తూ ఉంటదనమాట. అమ్మవారి శారీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 8, 9 మంత్స్ అవుతుంది ఈ శారీ తీసుకొని. ఏజే కలెక్షన్స్ నుండి తీసుకున్నాననమాట. చాలా ప్రీమియం క్వాలిటీ శారీ అండ్ చాలా బావుంటాయి. వాళ్ళ దగ్గర 2, 3 శారీస్ ఎప్పుడో తీసుకున్నా. సో, అది అలాగే పెట్టుకున్నా. అది ఇండియా నుండి ఇక్కడికి రాగానే కలర్ కాంబినేషన్ నచ్చి అమ్మవారికి కట్టాననమాట అనుకోకుండా. చాలా 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 సెట్ అయింది. చాలా బ్రైట్‌గా ఉండడం వల్ల. ఫస్ట్‌లో నేను ఐరన్ స్టాండ్ చూపిచ్చాను కదా! ఇందాక. అది కొంచెం విడ్త్ తక్కువొచ్చిందనమాట. ఇంకా అందుకని సైడ్స్‌కి నేను అంతా కవర్ చేస్తూ అదంతా వేయలేదు. జస్ట్ ముగ్గుది ఒకటి బ్యాక్ డ్రాప్ ఉంటే స్టెప్స్ మీద కవర్ చేశా. సైడ్స్‌కి అందుకే చెట్లు పెట్టేశాననమాట. సో, అది నరేష్ ఐడియా. మార్నింగ్ లేవగానే సైడ్స్‌కంతా ఇట్లా కనిపిస్తుంది క్లాత్ లేకుండా బాలేదు స్టాండ్ అని చెప్పి. అలా యాడ్ చేయడం వల్ల ఇంకా బాగా హెవీగా మంచిగా కనిపిచ్చింది గ్రాండ్‌గా. సో, ఫైనల్‌గా అమ్మవారికి ముక్కు పుడక అదంతా పెట్టిన తర్వాత కల వచ్చింది. అసలు యాక్చువల్‌గా ఇన్ని రోజులు నేను బొట్టే కొనలేదు అమ్మవారికి. సో, ఒక కొత్త ఇయర్ రింగ్ ఉంటే దాన్ని కట్ చేసి పెట్టేశాననమాట. 2 ముక్కలవుతే ఒకటి కలశం దగ్గర అమ్మవారి ఫేస్‌కి అండ్ మెయిన్ అమ్మవారి ఫేస్‌కి అట్లా పెట్టాను. ఐరా అయితే రెడీ అయిపోయింది మార్నింగే క్యూట్‌గా. ఇదే డ్రెస్ ఈవినింగ్ వరకు పెట్టాను. అంతా నచ్చింది నాకు. పెన్ కలంకారీ స్కర్ట్ అండ్ ఈ బ్లౌజ్ మాత్రం చాలా చాలా ఐరాకి ఎంత సెట్ అయిందో. అయితే ఇది నాకు ఆల్రెడీ ఉన్నా కానీ మళ్ళీ కలర్ కాంబినేషన్ లేదు అని చెప్పేసి పాతది చిన్నగయిందని ఇది రాగ బొటిక్‌లో చేపిచ్చా. తనకి జస్ట్ 1 వీక్ ముందే ఆర్డర్ చేశాననమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి తన దగ్గర.
అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఈవినింగ్ వరకు తనకి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తూనే ఉండే ఈ అవుట్ఫిట్ గురించి. అండ్ ఐరా కూడా ఈసారి వ్రతంకు చాలా ఎనర్జెటిక్గా బాగా నాతో తిరుగుతూ, నేను మల్లెపూలు పెట్టుకుంటే మల్లెపూలు ఏది పెట్టుకుంటే అది కావాలి అని అంటుంది అనమాట. సో, పూజ గురించొచ్చేసి నేనెలాంటి బుక్స్ ఫస్ట్ నుండి క్యారీ చేయలేదనమాట. సో, యూట్యూబ్‌లో అన్నీ ఉంటాయి గదా అని చెప్పేసి తెలుగువన్.com ఉంటది కదా! వాళ్ళది వినాయక చవితి ఏ వ్రతం చేసినా ఇంక అన్నీ అందులో నుండే ఫాలో అయిపోతూ ఉంటా. అండ్ పర్టిక్యులర్‌గా అదే వీడియో ఫాలో అవ్వకపోయినా గానీ నాకు ఇయర్ ఎట్లనో అనిపిస్తది. వెతికి, వెతికి వాళ్ళదే పెట్టేసుకొని ఆ టైంకి ఆ ముహూర్తం అవి చెప్పుకుంటూ పూజ చేసేస్తాననమాట. సో, ఇక్కడ ఐరా చూడండి నేను ఒక సైడ్ పూజ చేస్తూ తన టాయ్స్ అన్నీ తెచ్చి ఇట్లా లైన్‌గా పెట్టి ఆడుకుంటూ ఉంటుంది. తనకి మినియేచర్స్ అంటే ఎంత ఇష్టమో అండ్ ఒక యాక్టివిటీ మీద టైం అట్లా స్పెండ్ చేస్తూ ఉంటది. సో, అందుకే దాన్ని ఈజీగా మేము ఎంగేజ్ చేయొచ్చు అనిపిస్తది. ఫైనల్‌గా మా పూజ నేను అనుకున్న టైంకి కరెక్ట్‌గా ఎలా అయితే అనుకున్నానో అలాగే అయిందనమాట. సో, అష్టోత్తరం నేనిక్కడ చేస్తున్నాను కదా! ఆ పీట కూడా నేను రిటర్న్ గిఫ్ట్స్ చేయించాను. హ్యాండ్‌మేడ్ దెన్ బై శశి అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడైతే నాకు ఇండియా నుండి పార్సెల్ వచ్చిందో అప్పుడే పోస్ట్ చేశాను. బట్ వాళ్ళతో పాటు ఈ అష్టోత్తరంది ఈ మధ్య వస్తున్నాయి గదా! ఇట్లా పువ్వులు ఒకటేసారి లైన్‌లో అరేంజ్ చేసుకోవడం వల్ల అవి తీసేటప్పుడు కూడా ఈజీ అనిపిస్తది మనకు. సో, ఎవ్రీ ఇయర్ ఏదైనా చిన్న చిన్న ఐటెమ్స్ అట్లా కొనుక్కుంటూ ఉన్నా. ఈసారి ఈ అష్టోత్తరం పీట అని చెప్పొచ్చు. చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వినాయక చవితికి కూడా యూజ్ అవుతూ ఉంటదనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే నేను అమ్మవారికి ఇచ్చేసిన తర్వాతనే నేను వేరే వాళ్ళకిస్తాను ఎవ్రీ ఇయర్. మంగళగౌరి వ్రతం కూడా ఆల్మోస్ట్ అట్లనే చేసేదాన్ని. అమ్మవారికి ఇచ్చిన తర్వాతనే నేను తీసుకోవడం. నైవేద్యం వచ్చేసి ఇంకా పూజ వరకే చేశాను. నెక్స్ట్ ఉంటది ఇంకా రైడ్. ఫుల్ స్పీడ్‌గా వంటలన్నీ చేసేయాలి. ఫస్ట్ ఐదుగురితోనే అనుకున్నా గదా! తర్వాత 50 ఇన్విటేషన్స్ పెట్టాం. మినిమమ్ 40 అయినా వస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ ఆ 40 మెంబర్స్ కోసం ప్రసాదాలన్నీ చేయాలి. పూజ అయిన తర్వాత ప్రసాదం మేము తిన్న తర్వాత కొంచెం అట్లా బ్రేక్ ఏమి ఉండదు. నాకట్లా అనిపిస్తదనమాట. మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఉండి మధ్యాహ్నం అంతా కుక్ చేసుకొని ఈవినింగ్ వాయనం ఇచ్చుకోవాలి అని చెప్పేసి. సో, అమ్మవారికి బొట్టు, కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత అస్సలైన కళ అనిపిస్తది. ఎంత శారీ కట్టినా, ఎంత జ్యువెల్లరీ వేసినా. నా శారీ వచ్చేసి మంగళగిరి శారీ. ఇది రెండోది తీసుకోవడము. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ గూడా ఒక మంగళగిరి శారీ బ్లూ కలర్ తీసుకున్నా. ఇది ఫెస్టివల్ కోసము యెల్లో కలర్ కాంబినేషన్. బ్లూ కలర్ మనకు కలంకారీ ప్రింట్‌తో బ్లౌజ్ వచ్చింది. అండ్ ఈ శారీ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఆల్మోస్ట్ చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర కూడా చూసాను నేను. ఇది నేను ఒలివియా ఎథ్నిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. సో, ఒక 1 వీకే అయింది. పండగకి 1 వీక్ ముందే వచ్చింది. అండ్ పండగకి కట్టుకోవచ్చు. మార్నింగే యెల్లో పసుపు కలర్ ఉంటది అని చెప్పేసి చాలా కంఫర్టబుల్‌గా ఉండే, ఈజీగా ఉండే క్యారీ చేయడము. లైట్ వెయిట్ కాబట్టి ఇంకా డే మొత్తం దాని మీద ఉన్నా గానీ మనకేమనిపించదు. ఇంకా ఐరా అవుట్‌ఫిట్ ఇది. సో, బ్లౌజ్ మీద అంతా తను కూడా పెన్ కలంకారీది ప్యాచ్ లాగా వేయించి వర్క్ చేయించారు యాప్లిక్ వర్క్. ఐరాకి చిన్నది నేను కంటే టైప్ పెట్టాను కదా! అది రీసెంట్‌గా ఇండియా నుండి వచ్చిన పార్సెల్‌లో తెప్పించుకున్నా. తన కోసమే చాలా బాగా సెట్ అయింది కదా! జ్యువెల్లరీ అయితే. ఏ పేజ్‌లో తీసుకున్నానో నేను ఆ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తా. అండ్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. మధ్యాహ్నం ఏం చేశానో అసలు వీడియో తీయడానికి కూడా లేదు. అంత స్పీడ్‌గా చేస్తూ ఉన్నా. ఒక సైడ్ వడలు, ఇంకొక సైడ్ పూర్ణాలు, ఇంకొక సైడ్ పులిహోర అవన్నీ చేసేస్తూ ఫైనల్‌గా ఇది ఈవినింగ్ లుక్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ లుక్ అంటే ఈవినింగ్ నీట్‌గానే రెడీ అయినా నేను స్టెప్స్ అవంతా పెట్టుకొని, ముందే పళ్ళు అంతా నీట్‌గా పెట్టేసుకొని. బట్ అప్పుడు మనకు ఆ రోజు ఉన్న హడావిడిలో
అస్సలు ఎక్కడ ఒక చిన్న క్లిప్ కూడా తీయలేదు. ఇది నెక్స్ట్ డే కూడా ఫ్రెండ్స్ వచ్చారు. వన్ డే బిఫోర్ మిస్ అయిన వాళ్ళు. ఈ శారీ వచ్చేసి ఇషికా కలెక్షన్స్ అట్లాంటాలో ఉంటున్నారు తన బొటిక్ అదంతా. నేను ఆల్రెడీ విజిట్ చేసాం మీరు చూసే ఉంటే. సో తన దగ్గర తీసుకున్నా. పింక్ కలర్ కాంబినేషన్స్కి పికాక్ కలర్ బార్డర్ వచ్చేసి దీని మీద అంతా యానిమల్స్ వచ్చినాయి అనమాట. అండ్ దీనికి ఇట్లా సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా. సో ఈ జ్యువెలరీ అంతా నేను ఏ పేజ్లో తీసుకున్నానో నేను ఈ పేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో నేను ఇది స్టెప్స్ పెట్టుకొని కట్టుకున్నప్పుడు మాత్రము పిక్స్ అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తా. ఈ చిన్న లిటిల్ హెల్పర్స్ చూడండి నాకు మధ్యలో వీళ్ళిద్దరు ఎక్కువ ఆడుకుంటూ ఉన్నారు. ఖాళీగా ఉన్నారని చెప్పేసి అవి యాక్టివిటీ లాగా ఉంటుందని ప్యాక్ చేయమని ఇచ్చా. సో ఇవి ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న వాటితోనే ప్యాక్ చేసినవి. చిన్న పీటలు ఇండియా నుండి తెప్పించిన వాటితో ఈ పాత బ్యాగులలో పెట్టాను. పాతవి మీన్స్ కొత్తవే. లాస్ట్ టైం వ్రతంలో మిగిలినవి. తర్వాత ఇవి ఇందాకే జస్ట్ 1 hour ముందు వచ్చిన పార్సల్ అన్నమాట. ఇవి చాప టైప్‌వి హౌస్ వార్మింగ్‌కి ఇచ్చాను కదా! నాకు నచ్చి ఇవే ఇవ్వాలి మొత్తం అనుకున్నా. బట్ ఇక్కడ లక్కీగా ఒక 15 వరకు మళ్ళీ ఇండియన్ ఫ్యాన్సీ స్టోర్ ఎవరి దగ్గర అయితే ఆ వినాయకుడినివి బ్యాగ్స్ తీసుకున్నానో వాళ్ళ దగ్గరే తీసుకున్నానన్నమాట కోరా బ్యాగ్స్. సో మీకు కూడా నేను చేసుకున్న వ్రతం అవన్నీ నచ్చినాయి అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. సో ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నానో అన్నీ మీరు ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర చెక్అవుట్ చేయండి నచ్చితే. మా సెలబ్రేషన్స్ మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కింద కమెంట్స్లో చెప్పండి. నేను చేసిన డెకోర్ కానీ అమ్మవారికి శారీ డ్రేపింగ్ జ్యువెలరీ మోస్ట్లీ మీ అందరికీ నేను చేసే వాటిలలో డెకోర్ అంటే చాలా ఇష్టం కదా. సో కమెంట్స్లో చెప్పండి. నేను కూడా మీ కమెంట్స్లో మంచిగా కనెక్ట్ అయ్యి మీకు కూడా రిప్లై పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.